హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధంగా గరం మసాలా తయారు చేసుకుంటాను అనేది, నేను గరం మసాలా అనేది ఎక్కువగా ఘాటుగా అయితే చేసుకోనండి. మామూలుగానే ఘాటుగా అనేది ఉంచి పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా ఘాటు తినడం వల్ల గొంతులో ఉండే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అనేది ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా అనేది కొన్ని అయితే తీసుకొని, అలాగే ఒక 3 గుప్పెట్ల ధనియాలు అనేవి తీసుకుంటాను. ధనియాలు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే గరం మసాలా అనేది ఎక్కువగా వాడుకోకుండా ఈ విధంగా అయితే తయారు చేసుకుంటాను. ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మసాలా ఘాటు తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దానివల్ల ఎదురయ్యే సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే అదే బాండిలో కొంచెం కొబ్బరి అనేది కొంచెం అయితే వేడైతే చేసుకుంటున్నాను. ఈ విధంగా అవి ఒక ప్లేట్లో పోసి చల్లారి పుచ్చుకుంటే ఈలోగా మనం కడాయిలో చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా, అలాగే వెరైటీగా, ఎప్పుడు ఇంట్లో వాళ్ళ కోసమైనా మన కోసం కూడా మనం తయారు చేసుకోవాలి కదా. ఈ విధంగా ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసేసి కొంచెం చెక్క, లవంగాలు అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల కొంచెము ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి అనేది పలసగానే ఉందండి. ఈ పలసగా ఉన్న కడాయిలోనే చాలా ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక చెంచా నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొంచెం పసుపు, అలాగే కొంచెం వేగడానికి ఉప్పు అనేది వేసుకోండి. చక్కగా ఇది అనేది బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. కాస్త డిఫరెంట్గా, అలాగే కొత్తగా ఈ విధంగా అయితే ట్రై చేశాను. కొంచెం చికెన్ అంతా చక్కగా కడిగేసుకొని, 1 కేజీ చికెన్ తీసుకొని ఈ విధంగా కడాయిలో చేస్తే మనకి పెద్దగా ఉంటుంది కదా, తొందరగా కుక్ అవుతుంది. అలాగే నార లేకుండా కొంచెం ఊరు స్టైల్లో చేశానని అనుకోవచ్చు. ఈ విధంగా చక్కగా వేగిపోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండి వేయించుకోవాలి. పైన కాస్త క్రిస్పీగా, లోపల కొంచెం జ్యూసీగా ఉంటుంది. అలాగే పీచుగా కాకుండా చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పైన కాస్త కరివేపాకు అనేది వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత కారం, తగినంత కారం. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ కోసమైనా మన కోసం కూడా ఇలాగా కాస్త టేస్టీగా మనకి నచ్చిన విధంగా, ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అది తింటారా ఇది తింటారా ఆలోచన లేకుండా చక్కగా వారానికి ఒక్కసారి కాకపోయినా నెలకు ఒకసారైనా మనకి నచ్చిన స్టైల్లో కూడా వాళ్ళకి చేసి పెడితే ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకున్నాను. అప్పటికప్పుడు చేసిన గరం మసాలా పౌడర్ అనేది చాలా స్పైసీగా ఉండడమే కాకుండా ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. పొడి అనేది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని 1/2 చెంచా గరం మసాలా అయితే సరిపోతుంది. ఎందుకంటే లవంగాలు, చెక్క అనేది వేసాం కదా. 1 గుప్పెడు పుదీనా, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే 1 చెంచా పెరుగు. ఇలా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ ఉండడమే కాదండి, చాలా మూడ్ అనేది చాలా రీఫ్రెష్గా ఉంటుంది. మెంతి ఆకు అనేది మన మైండ్ సెట్ని చాలా రీఫ్రెష్గా ఉంచుతుంది. అలాగే చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా లాస్ట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మీకు కావాలంటే చికెన్ ఉడికితే దించేసుకోవచ్చండి. నాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి కదా. ఈ విధంగా చికెన్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే గిన్నెలో కాకుండా, ఒకే విధంగా కాకుండా ఈ విధంగా అనేది ట్రై చేయండి. ఇంత చిక్కగా చేసాం కదా చారు అనేది, చింతపండు చారు అయితే పెట్టేశాను. కొంచెం బెల్లం, ఉప్పు, అలాగే మనకి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇలా పొడవు అనేది కట్ చేసి కొంచెం పోపు అనేది వేయండి. ఎప్పుడు ఇంట్లోకి నచ్చిన వాళ్ళకే కాకుండా మనకు కూడా. అలాగే ఎండాకాలంలో చికెన్ తినడం వల్ల వేడి అవుతుంది అనుకునే వాళ్ళు ఇలాగ చింతపండు రసం పెట్టేసుకొని చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినవచ్చండి. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించే కాకుండా మన గురించి కాస్త టైం అనేది, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఈ విధంగా నేను కారం బదులుగా ఇలాగే ఎండుమిరపకాయలు అనేది వేసి అయితే చేసుకున్నాను. చారు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.